ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురుగారు, ఏటి సూతకం ఉంది మాకు. నేనేమో నిత్యం పూజ చేసుకుందే మనసు హాయిగా ఉండదు. మేము దీపారాధన చేయొచ్చా? సంవత్సరం పాటు ఆగాలంటున్నారు. ఇది ఎంతవరకు సత్యం, కొద్దిగా చెప్పండి అని అడుగుతున్నారు చాలామంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏటి సూతకం ఉన్నా సరే 11 రోజులు పూర్తయిన పిదప నిత్యం ఇంటిలో దీపారాధన చేసుకోవచ్చు. దీనిలో తప్పు లేదు. ఒక ఇల్లు కట్టేటప్పుడే ఆ ఇంట్లో దీపం వెలిగిస్తాం. రాత్రి సమయంలో లైటు ఇంకా పూర్తి కాదు. స్లాబ్ వేయగానే తప్పనిసరిగా దీపం పెట్టండి అంటాం. ఒక రెడ్ క్యాండిల్ బల్బో లేకపోతే చిన్న 0 వాట్ క్యాండిల్ బల్బ్ అయినా ఆ ఇంట్లో వెలుగుతుండాలి అని చెప్పేసి చెప్తారు. అలా వెలగకుండా ఉన్నట్లయితే గృహానికి దోషం పడుతుంది. అలాగే ఇక్కడ చచ్చిపోయిన తర్వాత 11 రోజులు మైల పట్టి అయిపోయిన తర్వాత శుద్ధి స్నానం చేసిన తర్వాత ఇక ఇంట్లో పూజలు పనికిరావంటే ఎట్లా? పూజలు చేసుకోవచ్చండి, తప్పేం లేదు. ఏ పూజలు చేసుకోవచ్చు? నిత్య దీపారాధన చేసుకోవచ్చు. అయితే కొండ మీద ఉన్న దేవుళ్ళని దర్శించకూడదు, కొండ ఎక్కి పోకూడదు. భూమాత శాపం పెడుతుంది. కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలు దర్శించి అక్కడ కొబ్బరికాయ కొట్టడం ఇట్లాంటివి చేయరు. సంవత్సరీకంలో సంవత్సరం అయిపోయిన తర్వాతనే మనం అలా కొండల ఎక్కి అక్కడ పూజలు చేసుకుంటాం. ఎందుకు 12వ రోజు అయిపోయిన తర్వాత మనం శివాలయం దర్శిస్తాం తప్పనిసరిగా. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాం, శటకోపం పెట్టించుకో, ఇట్లా నమస్కారం చేస్తాం, వచ్చేస్తాం. గుడిని దర్శించినప్పుడు శటకోపం పెట్టించుకోరాదు. ఏ సమయంలో? మైల ఉన్న సమయంలో. మైల పూర్తి చేసుకొని స్నానం ఆచరించి వెళ్తాను చూసారా, ఆ సమయం. సంవత్సరీకం అయ్యేంత వరకు కూడా గృహంలో నిత్య దీపారాధన చేసి తీరాల్సిందే. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. ఎందుకంటే ఈ జన్మ సార్థకం కావాలిగా. ఆత్మ పరమాత్మ, పరంజ్యోతి పరమాత్మ, దీపపు కాంతి. ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు మొట్టమొదటిగా ఒక చిన్న దీపం వెలిగిస్తాం. తర్వాత ఏకహారతి తీసుకొని ఆ దీపం నుంచి మనం పెట్టిన కుందిలోని దీపాలు వెలిగిస్తాం. ఇది ఏమవుతుంది? ఆత్మ అవుతుంది. ఈ వెలిగించే ఆయుధం ఉందే పరమాత్మ అవుతాడు. ఇక్కడ కుందిలో ఉన్న దీపాలు పరంజ్యోతి పరమాత్మ అవుతాయి. మనం తొందరగా పరంజ్యోతి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని కదా తాపత్రయం. ఇంకా ఎన్నాళ్ళు కొట్టుకుంటాం ఈ జీవితాన్నని, స్వామి అనుగ్రహించు అని చెప్పేసి మనం దీపారాధన చేస్తున్నాం. అటువంటిది మా నాన్నగారు పోయారండి, నేను సంవత్సరం పాటు దీపం చేయనంటే ఆ ఇంట్లో గబ్బిలాలు వస్తాయి తెలుసా. గబ్బిలాలు దేనికి సూచకమో తెలుసా? ప్రేతాత్మలకు సూచకం. గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తే నువ్వు సరిగా పూజలు చేయట్లేదు, ప్రేతాత్మ ఉందిరా అని చెప్పడం అన్నమాట. వాస్తుశాస్త్రంలో ఇది గొప్ప విషయం. అలాగే గుడ్ల గూబ ఇంట్లోకి దూరిందనుకో, ఇల్లు కాస్త పూడు పెట్టాలి. ఇల్లుని ఉపయోగించకూడదు 6 నెలల పాటు. అలాగే చనిపోయిన తర్వాత అవి ఘాతక దోషంతో చనిపోయారనుకోండి, ఆ ఇంటిని వెలుతురు రాకుండా కప్పేస్తారు, పూర్తిగా చీకటిమయం చేస్తారు. తర్వాత ఉదక శాంతి అని చెప్పేసి 6 నెలల తర్వాత చేస్తారు. ఇవన్నీ శాస్త్రంలో నిగూఢ రహస్యాలు. మరి అటువంటిది మా నాన్నగారు పోయారండి, నాకు సంవత్సరిగా ఇది లేదండి, నేను దీపారాధన చేయనంటే ఎట్లా? దీపం ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవానికి నాంది పలుకుతోంది. కాబట్టి సూర్యుడు
వెలుగు కిరణాలు ఇంట్లోకి ప్రవేశించకపోతే అరిష్టం. దీపారాధన చేయకపోయినా అరిష్టమే. నిత్యం పూజలు చేసుకోండి, మనసు హాయిగా ప్రశాంతంగా ఉంచుకోండి. త్రికరణ శుద్ధితో పూజ చేయటమే అసలు సిసలైన దైవత్వం. సర్వే జనా సుఖినో భవంతు.